నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. ఈశ్వరుని పరచితినే భవాని, ఉమా, శివ అంటూ ఉన్నారు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విధమైన అర్థం ఉన్నది. ఆది అంతము లేని శాశ్వతమైన శక్తి కనుక భవాని అన్నారు. అదేవిధంగా ఉ అని చెప్పబడే పరమేశ్వరుని నుంచి కలిగిన ఈ జగతిని మాతి అంటే కొలుస్తున్నది కనుక ఉ మా అన్నారు. ఇక్కడ జగంతి మాతి నిత్యమో రసౌత ధవ్యధాయుమ. ఈ మాటలు చాలా విశిష్టమైన అర్థం దాగి ఉన్నది. వేదాంతులకు కూడా ఆనందం కలిగించే అద్భుతమైన విషయం ఉన్నది. ఒక అర్థం ఊ అనగా పరమేశ్వరుడు, ఆయన నుంచి కలిగిన జగంతి ఈ జగములకు మాతి కొలత పెడుతోంది కనుక ఉమా అన్నారు. ఇక్కడ జగతికి కొలత పెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఈ జగానికి అనేక పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు ఏ శక్తి చేత ఏర్పడుతున్నాయో ఆ శక్తి ఉమా. పరిమితి అంటే ఏదు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇవ్వడం, అలా చెయ్యడం. ఇదే కొలుచుట అనే అర్థం. ఈ సర్వసృష్టి విధానమే కొలుచుట అనేది. అలాగ పరమేశ్వరుడి నుంచి ఏర్పడిన ఈ జగతిని విధానముగా కొలిచి చూపిస్తున్న తల్లి గనక ఉమా. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో పరమాత్మను కొలిచి చూపిస్తున్నది అంటే కొలత పెట్టున్నది అని అర్థం. పరమాత్మ అఖండుడు, అనంతుడు, సర్వవ్యాపకుడు, ఆయన కొలత కందడు. అలాంటి పరమాత్మ కూడా కొలత కందుతూ ఒక రూపముతో, ఒక నామముతో ఈ ప్రపంచ రూపముగా వ్యక్తమవుతున్నాడంటే ప్రపంచాతీతుడైన పరమాత్మ ప్రపంచ రూపముగా కనబడ్డానికి కారణం ఆయన యొక్క మాయాశక్తి. ఇలాగ పరమాత్మను కూడా పరిమితం చేయగలిగేటటువంటి శక్తి లేదా పరిమితముగా చూపించగలిగేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది ఉమా అని చెప్పబడుతున్నది. రసాత్మికోచ్యతే ఖిలై రసౌ తతశివోచ్యతే. ఇక శివ అనబడే అమ్మవారి యొక్క నామానికి అర్థాన్ని చెప్తున్నారు. రసాత్మిక ఉస్యతే అఖిలై. ఉస్యతే అంటే కోరబడుతున్నది అని అర్థం. అఖిలై అందరి చేత కోరబడే రసస్వరూపిణి అని అర్థం. ఇక్కడ రసము అంటే ఆనందము అని చెప్పుకున్నాం. అందరూ ఆనందాన్ని కోరుకుంటారు. ఆనందాన్ని కోరుకునేవాడు ఎవడు కనుక అందరి చేత కోరుకోబడేటువంటి ఆనందము యొక్క స్వరూపము గనక అమ్మవారిని శివ అంటున్నారు. ఉష్యతే అఖిలహితి శివ. శివ శబ్దానికి ఒక వ్యుత్పత్తిని ఇక్కడ చూపించారు. ఇక్కడ అందుకే శివ అంటే ఆనందరూపిణి అని అర్థం. అందరూ కోరుకునేది ఆనందము, ఆనందరూపమే శివ. ఇవి ఈ మూడు కూడా అమ్మవారి రహస్యనామాలు అంటారు. భవాని, ఉమా, శివ. ఈ మూడు నామములు లలితా సహస్రనామాలు కూడా మనకు కనబడతాయి. ఉమా శైలేంద్ర తనయ దగ్గర ఒకటి, భవానీ భావనాగమ్య, శివ శివశక్త్యైక్య రూపిణి. ఇలా శివశబ్దం శివ అనబడుతూ గోచరిస్తున్నది. ఈ మూడింటిని రహస్యనామములు అనగా మంత్రశక్తి కలిగిన నామములు అని అంటారు. అందుకే ఇవి మహామంత్రములుగా జపించదగ్గవి. శ్రీ భవాన్యై నమః, శ్రీ ఉమాయై నమః, శ్రీ శివాయై నమః. మూడు నామాలతో చెప్పబడుతున్న, మూడు నామములుగా చెప్పబడుతున్న తల్లి మాత్రం పరచితి, అత్యంత ఉత్కృష్టమైన చైతన్య స్వరూపిణి. ఎవరి యొక్క చైతన్యము? ఈశితు, ఈశ్వరుని యొక్క చైతన్య స్వరూపిణి. ఇటువంటి ఈ చిచ్చక్తిని ఇంకా ఎన్ని విధాలుగా శాస్త్రములు చెప్తున్నాయో తర్వాత శ్లోకంలో అంటున్నారు. చితిప్పరైవ కామనా రసేన కేన చిద్యుత, చితిప్పరైవ సర్వదాప్యనంత్యజస్యతు క్రియా, చితిప్పరైవ గోచరావ భాసికా మతిస్మృత, త్రితైవ మన్యధాచితేశ్చిరంతనైరుదీర్యతే. చిరంతనై, చిరంతనులు అంటే ప్రాచీనులు అని అర్థం. అదేవిధంగా వేదాది ప్రాచీన శాస్త్రముల యందు ప్రవీణులైన ఋషులు వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే చితిప్పరైవ. ఈ మాట మూడు పాదాల్లోనూ వస్తుంది ఇక్కడ. అంటే ఆ పరచితిని ఇంకొక మూడు రకాలుగా అంటున్నారు. కామన రసేన కేన చిద్యుత. ఈ పరచితినే కామనాశక్తి అంటారు. ఇక్కడ ఎప్పుడు కామనాశక్తి అంటారంటే రసేన కేన చిద్యుత, ఆనందస్వరూపముగా ఉంటూ ఈ జగత్తుని చెయ్యాలనే కోరిక కలిగినటువంటి పరచితిని కామనాశక్తి అంటారు. దీన్నే మరొక విధంగా ఇచ్ఛాశక్తి అంటారు. ఇది ఇచ్ఛాశక్తి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సర్వదాప్యనంత్యజస్యతు క్రియ. అనంతి, అనంతి అంటే చేష్ట కలిగించడం, ఒక కదలికను కలిగించడం. ఆ పరమేశ్వరంలో కూడా కదలికను కలిగిస్తోంది కనుక ఆ శక్తిని క్రియాశక్తి అంటారు. మొదటి చెప్పినది ఇచ్ఛాశక్తి, రెండవది క్రియాశక్తి. ఆ పరచితే గోచరావభాసిక మతిస్మృత. కనిపిస్తున్న వస్తు జ్ఞానం కలిగించేటువంటి శక్తి గనక ఆ శక్తి జ్ఞానశక్తి అనబడుతున్నది.
ఈ చరాచర జగత్తు యొక్క ఎరుక ఏదైతే ఉందో, సకల విషయముల్ని ప్రకాశింపజేసే జ్ఞానశక్తి ఏదైతే ఉందో, ఆ జ్ఞానశక్తి కూడా ఆ పరచితియే. ఈ విధంగా అమ్మవారు అనగా పరచితి అని తీర్మానమైంది. ఆ పరచితియే ఇచ్ఛాశక్తిగా, క్రియాశక్తిగా, జ్ఞానశక్తిగా చెప్పబడుతున్నది. ఇదంతా కూడా జగన్మాత అనే దాన్ని ప్రతిపాదిస్తున్న శ్లోకముల వరుస. జగన్మాత అంటే ఊరికనే ప్రపంచాన్ని కన్న తల్లి అని చెప్పడం కాదు. ఈ ప్రపంచాన్ని ఎలా తన నుంచి వ్యక్తపరిచింది, ఎలా నిర్వహిస్తున్నది, అదే జగన్మాత యొక్క లక్షణం. అలాంటి భావంతో చూడాలి. అందరూ జగదంబ జగన్మాత అని దండం పెడుతున్నాం, కానీ జగదంబ జగన్మాతని ఎందుకు అన్నారు? ఎవరికి జగన్మాత ఆవిడ? జగత్తంతటికీ మాతయే. ఈ వివరణ చూస్తే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా జగన్మాత అంటే ఏమిటో అర్థం చేసుకోగలడు. అలాంటి వివరణ ఇస్తున్నారు. ఒక అద్భుతమైన విజ్ఞానం తర్వాత శ్లోకాల నుంచి మరింత విస్తరిస్తున్నది. చికీర్షతి ప్రభౌజ్వలత్వధీయకీల సంతతే వికీర్ణ ధూమజాలమేత దంబరస్థలం తతం విసృష్టిత పురాసియా శివ ప్రభుత్వ రూపిణి పృథక్ ప్రభుశ్చ లక్షితాసి సా సవిత్రి పుష్కరే. ఇప్పటి వరకు ఈ స్తబకంలో మనం గమనిస్తున్న అంశాన్ని పరిశీలించినట్లయితే, సృష్టికి పూర్వం ఆ పరమేశ్వరుడు మౌనముగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా ఆయన యందు బీజస్థితిలో ఉంటే ఆ పరమేశ్వరుని మేల్కొలిపి ఆ అంతర్గతమైన విశ్వాన్ని బహిర్గతం చేసినటువంటి తల్లి జగదంబ ఆ చేస్తున్నటువంటి ప్రక్రియలో భవానిగా, ఉమగా, శివగా వ్యక్తమవుతూ ఇచ్ఛాక్రియా జ్ఞానశక్తులుగా విస్తరిస్తున్నది ఆ తల్లి అని చెప్తూ ఈ ప్రపంచ నిర్మాణం ఎలా జరుగుతున్నదో వివరిస్తున్నారు ఇక్కడ. ఈ ప్రపంచంలో ముందుగా పరమేశ్వరుడు సత్యస్వరూపుడై, తర్వాత తపస్సు, ఆ తర్వాత జనలోకము అనబడేటువంటి దాన్ని విస్తరింపజేసినప్పుడు అక్కడ ధూమజాలం ఉంది అన్నారు. ధూమం అంటే పొగ, అంటే పదార్థ జాతమంతా ఉన్నది ధూమము. ఎలాగేదో దుమ్ములో రేణువులన్నీ ఉంటాయో అలాగే జరగబోయే సృష్టి యొక్క సూక్ష్మ పదార్థ స్వరూపములన్నీ ఆ వ్యోమములో వ్యాపించున్నాయి. అది అంబర స్థలం, అది ఆకాశము అని చెప్పబడుతున్నది. అక్కడి నుంచి పరమేశ్వరుని శక్తి ఈ సమస్త విశ్వముగా వ్యక్తమవుతున్నది. అందుకే ఆకాశంలోనే నక్షత్రాలు, గ్రహాలు, జీవకోటి అంత ఉత్పన్నమవుతుంది. అక్కడి నుంచి విస్తరిస్తున్నది. ఈ ఆకాశము నుంచి వ్యక్తమవుతున్నటువంటి సృష్టికారణ శక్తి ఆకాశమునకు ఆవల పరమాత్మయందు కూడా అదే దాగి ఉన్నది. సృష్టికి పూర్వం పరమాత్మయందు ఆ శక్తి ఎలా ఉన్నది అంటే అద్భుతమైన ఒక మాట అన్నారు ఇక్కడ, శివ ప్రభుత్వ రూపిణి. శివుని యొక్క ప్రభుత్వ రూపమే ఆ జగదంబ అన్నారు ఇక్కడ. ప్రభుత్వం అంటే సమర్థత అని అర్థం. శివుని యొక్క సమర్థత శక్తి ఎప్పుడూ ఆయనలో ఉన్నది. ఆ సమర్థ శక్తి సృష్టి యందు వ్యక్తమవుతున్నది. ఆ సృష్టి యందు వ్యక్తమవుతున్నప్పుడు అది వేరే శక్తిగా కనిపిస్తోంది, కానీ అది వేరు కాదు అని చెప్తూ పునర్విపాకతో ఘనీభవద్భిరక్షి గోచరై తతస్తత సముజ్వలైక సూక్ష్మ రేణుగోలకై అజాండ వృక్షకోటి కంద బృందవద్యధాపురా మహేశ దృష్టిమయ్యుమేంబ మండలాని భాస్వతాం. పునర్విపాకతో జగన్ నిర్మాణం ఎలా జరుగుతున్నదంటే ఆ ఆకాశమునందు చిన్న చిన్న రేణువులన్నీ కలుసుకుని రకరకాల గోళకాలుగా తయారవుతున్నాయి. సూక్ష్మ రేణు గోళకై. ఆ అనంతాకాశములో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ద్రవ్యములు అన్నీ కూడా పరిణామంలో రాశీభూతమై రకరకాల పదార్థముల నిర్మాణం జరుగుతుంది. ఈ పదార్థములే ఈ ప్రపంచ రూపంగా విస్తరిస్తున్నాయి. మొదట ఏర్పడిన పదార్థములు ఈ ప్రపంచానికి అవి గుడ్లు వంటివి, విత్తనముల వంటివా అన్నట్లుగా ఉన్నాయట. అవే ఏమిటయ్యా అంటే మండలాని భాస్వతాం. అవి జ్యోతిర్మండలములు. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక సూర్యమండలం, మనకు కనబడుతున్న జ్యోతిర్మండలం. మన ఉనికికి మనలాగే మరికొన్ని గ్రహముల ఉనికికి కారణమైంది సూర్యమండలం. ఇలాంటి సూర్యమండలాలు ఎన్నున్నాయో ఈ సూర్యమండలములన్నీ కూడా కలుపుకుని ఈ విశ్వం అనేటువంటి బ్రహ్మాండం అనేటువంటి వృక్షానికి అవి బీజములు వంటివి అన్నారు. ఈ భావన చాలా విశేషం. ఇప్పుడు మన భూమి, ఈ భూమి యందున్న సృష్టి, వీటన్నిటికీ నిజంగా బీజం ఎక్కడ దొరుకుతుంది? సూర్యమండలంలో దొరుకుతుంది. కనుక సూర్యుడు మనకి బీజస్వరూపుడు. మనలాగే బుధగ్రహం, కుజగ్రహం వీటన్నిటికీ సూర్యుడే మూలం. ఇలా ఈ సౌర కుటుంబానికి ఈ సూర్యుడు ఉన్నట్లే మరొక సౌర కుటుంబానికి మరొక సూర్యుడు ఉన్నాడు. అందుకే సూర్యాది మండలముల నిర్మాణం జరిగింది అంతరిక్షంలో. అదే మండలాని భాస్వతాం అనే మాటలో అనేక సూర్యమండలములు, కాంతి మండలములు ఉన్నాయి. ఈ కాంతి మండలములు ఈ బ్రహ్మాండమనే వృక్ష సమూహానికి ఇవి బీజముల వలె ఉంటూ ఉన్నాయి. అవి ఆ సూక్ష్మమైనటువంటి పదార్థములతో తయారైనటువంటిది కాంతి మండలము. ఇక్కడ నుంచి సృష్టి విస్తరిస్తున్నది ఆ కాంతి మండలం నుంచి. కనుకే
సూర్యాది జ్యోతి స్వరూపములే విశ్వమునకు మూల బీజములు అని చెప్తున్నారు. ఇవి ఏర్పడడానికి కారణం ఓ తల్లి పరమేశ్వరుని యొక్క పరచితమైనటువంటి నీ యొక్క శక్తి చేతనే ఈ కాంతి పుంజములు ఏర్పడ్డాయి అంటూ ఒక అద్భుతమైన సంబోధన ఇక్కడ చేశారు. మహేశ దృష్టిమయి ఉమే అంబ. 3 సంబోధనలు. మొదటి సంబోధన మహేశ దృష్టిమయి అంటే పరమేశ్వరుని యొక్క దృష్టిమయి, చూపుల శక్తివి నువ్వు అన్నారు ఇక్కడ. ఈశ్వరుని చూపు శక్తే అమ్మవారు. ఇదే ఈక్షత్యాత్మికా శక్తి అని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. పరమేశ్వరుని యొక్క దృక్శక్తి అమ్మవారు. పరమేశ్వరుడు చూచాడు అంటే ఆ చూపుల నుంచి ప్రసరించినటువంటి శక్తి విశ్వంగా వ్యాపించింది. ఈక్షత్యాత్మిక శక్తిని ఉపనిషత్తు స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అంటున్నది. ఈ ఈక్షత్యాత్మిక శక్తి శ్రీచక్రంలో మనకు కనబడుతున్నటువంటి తత్వము. పైగా పరమేశ్వరుడు చూపు అంటే సంకల్ప శక్తి అని అర్థం. కనుక మహేశ దృష్టిమయి అంటే మహేశ్వరుని యొక్క సంకల్ప శక్తివైన ఉమా అంబా అనంతమైన ఆకాశంలో వివిధములైనటువంటి సూక్ష్మ ద్రవ్య పదార్థములతో జ్యోతిర్మండలములైన సూర్యాదుల్ని ఏర్పరిచావు. అది చూపిస్తున్నారు. మొట్టమొదటి ఏర్పడింది సూర్యాది మండలములు. తపోగ్ని ధూమ జాలకే భవంతి తైజసానవో భవంతి జీవనానవో భవంతి పార్థివానవ క్రమేణ తద్విసృష్టిరీశ శక్తిపాక వైభవే సహస్రభానుమండలం తు గోచరాది గృహ్యతాం. నిజానికి వేదములో ఈ సృష్టి విజ్ఞానం ఇంత చెప్పబడిందా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు పరిశోధనలు చేసే వైజ్ఞానిక శాస్త్రంలో చెప్పిన అంశముల్ని ఆనాడు వేదవేత్తలు ఎలా భావించారు, ఎలా దర్శించారు అనే దాన్ని చూపిస్తూ ఆ దర్శించిన సృష్టి వికాస శక్తి అంతా కూడా జగదంబయ్య అని ప్రతిపాదన చేస్తున్న గణపతి ముని గారికి నమస్కరిస్తూ ఆ ఉమాదేవికి ప్రాంజలిస్తూ సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణం.